పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పరిధిలోని బసంతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రాజీవ్ రహదారిపై సోమవారం సిఐఎన్టీయు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం పెంచాలని, అలాగే చనిపోయిన ఆశా వర్కర్కి కుటుంబానికి 50,000 ఇవ్వాలని ఆశా వర్కర్ల సమస్యల మీద చేపట్టినటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమంలో అక్రమ అరెస్టులను చేసినందుకు నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాలో భాగంగా వాహనాలు ఇరువైపులా పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న బసంతనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆశా వర్కర్స్ తో మాట్లాడి ఆందోళనను విరంపజేశారు. ఈ సందర్భంగా సిఎన్టీయు నాయకులు మాట్లాడుతూ తమ హక్కుల సాధనలో భాగంగా హైదరాబాద్ లో చేవక్ వద్ద ధర్నా తలపెట్టిన శాంతియుత ర్యాలీలో పాల్గొన్న ఆశా వర్కర్ల అందరినీ అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జ్యోతి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు పెద్దపల్లి జిల్లా గౌరవాధ్యక్షురాలుగా పనిచేస్తున్నా. ప్రధానంగా ఈరోజు ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అదేవిధంగా వీళ్లకు పనిభారం కూడా ఎక్కువైతున్నది, పనిభారం తగ్గించాలని, తదితర సమస్యలు, అదే రకంగా మరణించిన వారికి కనీసము మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము 50,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వాలి. చనిపోయిన విధి నిర్వహణలో చనిపోయిన వారందరికీ కూడా 50 లక్షల ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం మేము మొన్ననే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియుగా పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకున్న ఆశా వర్కర్లు అందరూ కూడా చలో హైదరాబాద్కి వెళ్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, చాలా నిరంకుశంగా బస్సులు ఎక్కిన ఆశా వర్కర్లందరూ కూడా ఎక్కడికక్కడ జిల్లాలతో సంబంధం లేకుండా ఈరోజు దించి వాళ్ళను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర అక్కడ ధర్నా చౌక్ చేరుకున్న వారిని కూడా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ఆశా వర్కర్లందరినీ కూడా, అదే రకంగా సిఐటియు నాయకులను, ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలని, ఇట్లా అందరినీ కూడా ఆశా వర్కర్లందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. దీన్ని మేము సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము సమ్మె చేసే సందర్భంలో సమ్మె శిబిరాలకు వచ్చి ఆశా వర్కర్లకు వచ్చే వేతనం సరిపోతలేదు, వాళ్ళు ఫిక్స్డ్ వేతనం కావాలి, మేము అధికారంలోకి వస్తే మేము 18,000 రూపాయలు కనీస వేతనాన్ని, ఫిక్స్డ్ వేతనాన్ని మేము నిర్ణయిస్తాము అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి గెలుపొందడం జరిగింది ఎన్నికల్లో. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆశా వర్కర్ల యొక్క సమస్యలను కానివ్వండి, ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం దాని మీద కానివ్వండి, ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. దాంతో ఆశా వర్కర్లు ఆందోళన ఉన్న క్రమంలోనే ఈరోజు అనేక రూపాల్లో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే చలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా కనీసము ముఖం చెల్లకనా, లేకుంటే ప్రభుత్వానికి లేకుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఈరోజు ఆశా వర్కర్లను మొత్తం కూడా నిర్బంధంతో ఈరోజు ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి, దాన్ని తొక్కేయాలని చెప్పేసి, ఉద్యమాన్ని తొక్కేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకటే మాట మేము చెప్తున్నాం ప్రభుత్వానికి, ఆశా వర్కర్లందరి తరఫున మేము చెప్తున్నాం, ఈరోజు ఉద్యమాలు ఆగాలంటే వారి సమస్యల పరిష్కారం చేయాలి. వారికి ఫిక్స్డ్ వేతనం అనేది 18,000 రూపాయలు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే మాత్రం ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆశా వర్కర్లు వెట్టి చాకిరీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు పేద గర్భిణీ బాలింతలకు, పేద ప్రజలకు సీజనల్ వ్యాధులు ఏవొచ్చినా సరే ఈరోజు సేవలు చేస్తున్నారు. ఆ సేవలు గుర్తించాలని మేము చెప్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు మేము కోరతలేమని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మా సమస్యలు మీకు తెలుసు, మా బాధలు మీకు తెలుసు, కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు ఆశా వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అందుకని ఈరోజు నిరసన కార్యక్రమంగా రాస్తారోకోల కార్యక్రమాలు మేము ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బసంతనగర్ కేంద్రంలో కూడా మీరు రాస్తారోకో నిర్వహిస్తున్నాం. నా పేరు రజిత, మాది పిహెచ్సి బసంతనగర్. మాకు పోయిన మంత్ నుండి వెళ్ళి సాలరీస్ రాలేదు. 30 తారీఖు లోపలనే వచ్చేటివి, కానీ మాకు ఇప్పుడు ఇంతవరకు కూడా సాలరీస్ అనేటివి ఇవ్వట్లేదు. అప్పుడు మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తానని సీఎం గారే చెప్పారు. ఇప్పటి వరకు కూడా వాటి జోలు తీయలేదు. కనీసానికి మేము
ఇలా చేసినప్పుడన్నా మాకు దీనికి చేస్తారు కావచ్చు, న్యాయం చేస్తారు కావచ్చు అని మేము అనుకుంటున్నాము. కానీ మమ్మల్ని అక్కడి దాకా కూడా పోనీయకుండా చేస్తున్నారు. కానీ దీనికి ఇప్పటికైనా ఎక్కడికి వాడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడట్లేదు, దేనికి రెస్పాండ్ కావట్లేదు. ఇప్పటికైనా దయచేసి రెస్పాండ్ కావాలని మేము కోరుకుంటున్నాము సార్. నా పేరు సిపెల్లి రవీందర్, సిఐటియు జిల్లా జాయింట్ సెక్రటరీ. ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఆశా వర్కర్లను వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ కనీసం చేసిన పనికి కూడా వాళ్ళు వేతనం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిహెచ్సి సెంటర్లో కూడా రాస్తారోకోలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. అదేవిధంగా ఏదైతే మట్టి ఖర్చులకు 50,000, అదేవిధంగా వీళ్ళకు చనిపోయిన వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానం కూడా వేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని తరుణంలో ఆశా వర్కర్లందరినీ కలుపుకొని భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే గతంలో సమ్మెలు చేస్తున్నటువంటి సందర్భంలో సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి ఆశా వర్కర్లే కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఇంకా ఏ కార్మికులు సమ్మె చేసినా కూడా సమ్మె శిబిరాలకు వచ్చి మీకు కనీస వేతనం లేదు, మీకు అసలు కనీసం ఏమో కూడా సౌకర్యాలు లేవు, మీకు ఉద్యోగ భద్రత లేదు, అనేక హామీలు కూడా ఇచ్చి ఈరోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళకి ఆశా వర్కర్లకు కావచ్చు, మిగతా రంగాల అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, మిగతా రంగాలకు కూడా అనేక హామీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఈరోజు కాలం వెళ్ళదీస్తున్నారు తప్ప ఆశా వర్కర్లది కావచ్చు, ఇంకో కార్మికులది కావచ్చు, ఈరోజు సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే వీళ్ళని నిర్బంధంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్ళలో పెడతారు తప్ప వాళ్ళని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే పెట్టిరో వాటిని వెంటనే అమలు చేయాలని, లేకుంటే అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.